రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను పరిశీలిస్తున్నట్లయితే ప్రధానంగా ముందుగా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి కథనాలను మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ఇక్కడ బ్యానర్ ఐటెంగా ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్, ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ 10,000 కోట్లు అని చెప్పేసి ఇక్కడ బ్యానర్ ఐటెం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏదైతే దాదాపు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి 10,000 కోట్లు బకాయిలు ఉన్నట్టు ఇక్కడ ఐటెం మనం చూస్తున్నాం. ₹1 విడుదల చేయని కాంగ్రెస్ సర్కారు ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు, రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల సమైక్య హెచ్చరిక. ఏదైతే రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల సంబంధించినటువంటి సమైక్య హెచ్చరించినట్టు ఇక్కడ ప్రధానంగా ఐటెం మనం చూస్తున్నాం. 15 నుంచి కళాశాలల నిర్వాధిక బంద్కు కూడా వీళ్ళు పిలుపునిచ్చారు. 16 నుంచి డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు కూడా బంద్లోకి వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటువంటి ఐటెం మనం చూస్తున్నాం. ఏదైతే సర్కార్ నిర్లక్ష్యంపై సమరభేరి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందించేందుకు వచ్చినటువంటి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూట్స్కు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏదైతే ఆ ప్రతినిధులందరూ కలిసి సంబంధించినటువంటి ఫెడరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించారో దీనిలో ప్రధానంగా ఏదైతే 15 నుంచి ఖచ్చితంగా కళాశాలను నిర్వధికంగా బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి ఐటెం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే దాదాపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 10,000 కోట్లు బకాయిలు ఉన్నది ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఎందుకైతే విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దు, ఖచ్చితంగా వాళ్ళకు విద్యార్థులకు చదువు కొనసాగాలంటే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు 10,000 కోట్ల ఫీజు మీరు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి అల్టిమేటం వాళ్ళు జారీ చేశారు. లేని పక్షంలో 15వ తారీఖు నుంచి ఖచ్చితంగా కళాశాల బంద్కు పిలుపునిస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 15 నుంచి కళాశాలల నిర్వధిక బంద్కు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోగా ఫీజులు చెల్లించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు అందరూ కలిసి శుక్రవారం రోజు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డిని కలిసి ఏదైతే ఆ వినతి పత్రం సమర్పిస్తున్నటువంటి ఫోటో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎందుకైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అందరు కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఐటమ్ ప్రధానంగా మనం చూస్తున్నటువంటి సందర్భం మనం ఏదైతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున బకాయిలు బాకీ ఉంది ప్రభుత్వం. ఈ బకాయిలు చెల్లిస్తే తప్ప మేము కళాశాలను నడపలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఖచ్చితంగా చాలా ఏదైతే దీనస్థితిలో ఉన్నామని చెప్పేసి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి సందర్భంలో చూస్తున్నాం. ఇంకా ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే రైతు గోస చూపినందుకు టీ న్యూస్ ప్రతినిధిపై అక్రమ కేసు నమోదైంది. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కొనిజలలో యూరియా కోసం పడిగాపులు కవరేజీకి వెళ్ళినటువంటి జిల్లా రిపోర్టర్ సాంబశివరావు అడ్డుకొని వాగ్వాదానికి దిగినటువంటి కానిస్టేబుల్, ఘటనతో సంబంధం లేని వ్యక్తితో ఫిర్యాదు, కొనిజలలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అణచివేతను ఖండించినటువంటి జర్నలిస్టు సంఘాలు ఏదైతే యూరియా గోస చూపితే కేసులు పెడతారంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా ప్రశ్నించారు. అలాగే జర్నలిస్టులను భయపెడతారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు. ఏదైతే సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల తలంటింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది. 2-3 నెలలుగా రాష్ట్రాన్ని యూరియా కొరత పట్టిపీడిస్తున్నది. అన్నదాతలు పగలు రాత్రి తేడా లేకుండా సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. లైన్లలోనే కొందరు రైతులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరికొందరు అయితే యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం యూరియాపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. రైతులను వారిని వదిలేసింది. దీంతో అన్నదాతలకు క్యూ లైన్లలో పడిగాపులు తప్పడం లేదు. దీంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వెళ్ళినటువంటి టీ న్యూస్ రిపోర్టర్పై ఖమ్మం జిల్లా కొనిజల్ల మండల పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఏదైతే మీడియా పైన కూడా ఎలాంటి ఉక్కుపాదం కొనసాగిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బట్టే ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఐటమ్ ఇక్కడ ఏదైతే పట్టపగలే దారి దోపిడీ, డమ్మీ గన్ చూపించి 40 లక్షలు చోరీ, కారులో వెళ్తున్నటువంటి స్టీల్ వ్యాపారి సిబ్బందిపై దాడి, కళ్ళల్లో కారం కొట్టి నగదు లాక్కున్న ముఠా, పారిపోతుండగా కారు బోల్తా శంకరపల్లిలో ఘటన చోటు చేసుకుంది.
ఏదైతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా తెలంగాణలో క్షీణించింది అని చెప్పుకోవడానికి ఇదొక పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే నిత్యం ఏదొక చోట ఏదొక ఘటన జరుగుతూనే ఉన్నది. మొన్న కూడా ఒక మహిళను ఎంత అతి కిరాతకంగా కూకట్పల్లిలో చంపారో మనం కూడా ఆ ఘటన మరొక ముందే రోజుకొక ఘటన జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. శుక్రవారం మధ్యాహ్నం స్టీల్ వ్యాపారి సిబ్బందిని దోచుకున్నటువంటి తర్వాత పారిపోతుండగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దుండగులు, ఏదైతే ఇక్కడ దుండగులను మనం క్లియర్గా చూడొచ్చు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి సందర్భం మనం చూస్తాం. రేణు అగర్వాల్ ఘటన జరిగి 2 రోజులు గడవక ముందే ఏదైతే రేణు అగర్వాల్ జరిగిన ఘటన కూకట్పల్లి ప్రధానంగా ఏదైతే సిటీ నడిబొడ్డున జరిగినటువంటి ఘటన, అది రేణు అగర్వాల్ ఘటన జరిగినటువంటి 2 రోజులు గడవక ముందే సైబరాబాద్ పరిధిలోని శంకర్పల్లిలో మరో దోపిడీ కలకలం రేపింది. పట్టపగలే కారులో వెళ్తున్నటువంటి వ్యక్తులను దుండగులు అటకాయించి కళ్ళలో కారం కొట్టి బొమ్మ తుపాకీతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం జరిగినటువంటి ఈ ఘటన ట్రై కమిషనరేట్ల పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు బాధితులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే నగరానికి చెందినటువంటి రాకేష్ అగర్వాల్ స్టీల్ వ్యాపారి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు స్టీల్ పాత్రలు ఇతర సామాగ్రి సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో వ్యాపారి లావాదేవీలకు సంబంధించి 40 లక్షలు వికారాబాద్లోని కస్టమర్ నుంచి రావాల్సి ఉన్నది. వచ్చి డబ్బు తీసుకెళ్లాలని కస్టమర్ చెప్పడంతో రాకేష్ అగర్వాల్ తన సిబ్బంది సాయిబాబా మణిని కారులో వికారాబాద్ పంపించాడు. వాళ్ళు కస్టమర్ నుంచి 40 లక్షలు తీసుకొని మధ్యాహ్నం 12:30 సమయంలో నగరానికి తిరుగు ప్రయాణం చెందారు. దానికి సంబంధించి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇంకా మిగతా అది కంటిన్యూషన్గా 8వ పేజీలో ఉంది. ప్రయాణిస్తున్నారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ చేరుకోగానే 4 దుండగులు స్విఫ్ట్ డిజైర్ కారులో వెంబడిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో అటకాయించారు. కారు నడుపుతున్నటువంటి మణి కళ్ళలో కారం కొట్టి దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి వెనుక కూర్చున్నటువంటి సాయిబాబాను బొమ్మ తుపాకీతో బెదిరించి రాయితో కొట్టి అతడి వద్ద నుంచి దాదాపు 40 లక్షల నగదు ఉన్నటువంటి బ్యాగ్ని లాక్కెళ్ళిపోయారు. దుండగులు పారిపోతున్నటువంటి క్రమంలో వారు కారు కొత్తపల్లి శివారులో అదుపు తప్పి కలవటును ఢీకొట్టి బోల్తా పడింది. కారును అక్కడే వదిలి డబ్బుతో దుండగులు పరారయ్యారు. కారు బోల్తా పడ్డ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్ ఘటనాస్థలానికి పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు సిసిఎస్, ఎస్ఓటి విభాగాలతో 4 బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలో లభించినటువంటి ఆధారాలతో దుండగులను గుర్తించినట్టు తెలిసింది. స్టీల్ వ్యాపారి సిబ్బంది డబ్బు తీసుకెళ్తున్న విషయం దుండగులకు ఎలా తెలిసింది, వారు ఎక్కడి నుంచి అనుసరిస్తూ వచ్చారు అనే అంశాలపైన పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. వాస్తవంగా నిత్యకృత్యం అయిపోయినాయి దాడులు, నిత్యకృత్యంగా ఉన్నటువంటి పరిస్థితికి మనం చూస్తున్నాం. రోజు ఇలాంటి ఘటనలే నిత్యం సిటీలోనే ఇవి జరుగుతున్నాయంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది ఏంటనేది కూడా మనం చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు ఏదైతే దాదాపు పెద్ద ఎత్తున తెలంగాణ పోలీసులు ఈ విషయంలో విఫలమవుతున్నారని చెప్పుకోవడానికి మరొక ఘటన కూడా ఈ మధ్యకాలంలో ఏదైతే పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం చివరిలో ఏదైతే పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుబడడం ఒక ఉదాహరణ చేయొచ్చు. ఏదైతే మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ దాదాపు నెల పాటు ఇక్కడ కూంబింగ్ నిర్వహించి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున సుమారు 12,000 కోట్లకు సంబంధించినటువంటి డ్రగ్స్ పదార్థాలను పట్టుకొని పెద్ద ఎత్తున ఆ కేసు ఛేదించారు. దానికి సంబంధించి ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో విఫలమైందని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. నట్టనడి సిటీలో హత్య, రియల్టర్ను పొడిచి చంపిన రౌడీ షీటర్లు, జనమంతా చూస్తుండగానే దారుణం. కుషాయిగూడ మంగాపురంలో ఘటన జరిగింది. మర్డర్ తర్వాత తాపీగా వెళ్ళినటువంటి నిందితుడు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి నేరాలు చేస్తూ సునాయాసంగా తప్పించుకుంటున్నారు అనేది ఇక్కడ ఉదాహరణ. ప్రధానంగా నిందితులు సునాయాసంగా తప్పించుకోవడానికి చాలా ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా పోలీసులు కూడా నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత పోలీస్ వ్యవస్థ ఉండి కూడా మొత్తానికి వాళ్ళని పట్టుకోవడంలో కావచ్చు, ఏదైతే కేసు ఛేదించడంలో కావచ్చు చాలా ఆలస్యం జరుగుతుందని చెప్పేసి ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కుషాయిగూడలోని మంగాపురం కాలనీలో శుక్రవారం రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపినటువంటి అనంతరం నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దుండగులు ఈ సంబంధించి ఇది కూడా చూసాం మనం. ఇక ప్రధానంగా ఇంకా మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ఇంకొక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఎమ్మెల్యే చోరీ, రాహుల్ సిగ్గుపడు. ఎమ్మెల్యే చోరీ మాట్లాడవేమి అంటూ రాహుల్ గాంధీకి సూటిగా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి ఐటమ్ మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే
ఆ ఎమ్మెల్యేలు కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదా? కాంగ్రెస్ కండువా కప్పుకొని కూడా ఇలాంటి అబద్ధాలు ఎందుకు ఆడుతారు అని చెప్పేసి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీని. వాళ్ళు మిమ్మల్ని కలవలేదా? ఆ అబద్ధాలను సమర్థిస్తారా? రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని నీతులు చెప్పడమా? రాహుల్, మీరు చెప్తున్నటువంటి ఓటు చోరీ కంటే దారుణం ఇది. ఫిరాయింపుల రాజకీయాలపై ద్వంద్వ వైఖరి ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్నలు ఇవి. ఏదైతే ఇన్ని ప్రశ్నలకు ఒక్క సమాధానమైన రాహుల్ గాంధీ నుంచి వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాలి. ప్రధానంగా ఓటు చోరీ గురించి దేశవ్యాప్తంగా నీతులు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యే చోరీ గురించి మాట్లాడకపోవడం దుర్మార్గం. రాజ్యాంగ వ్యతిరేక అప్రజాస్వామిక ప్రక్రియలో పాలు పంచుకున్నందుకు ఆయన సిగ్గుపడాలి. చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్న అనర్హత వేటును తప్పించుకునేందుకు పార్టీ మారలేదని నిస్సిగ్గుగా బుకాయిస్తున్న బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల తీరుపై స్పందించాలి రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ రైట్ ఇంకా మిగతా వార్తలను పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఏదైతే రాహుల్జీ ఓట్ల చోరీపై జాతీయ స్థాయిలో గగ్గోలు పెడుతున్నటువంటి మీరు తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఐటమ్ మనం ఇక్కడ చూస్తున్నాం. పార్టీ మారినటువంటి ప్రతి ఎమ్మెల్యేను మీరు కలవలేదా? వారు మెడలో వేసుకున్నది కాంగ్రెస్ కండువాలు కాదా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన వారు ఇప్పుడు పార్టీ మారలేదని చెబుతున్నటువంటి అబద్ధాలను మీరు సమర్థించుకుంటారా? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రవచనాలు వల్లించే మీరు ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నారు కేటీఆర్. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల ఫోటోలను శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీరిని మీరు గుర్తుపట్టడం లేదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకుంటే ఇంకేంటి అని కూడా నిలదీసినటువంటి సందర్భం. మొత్తానికి వీటి అన్నిటికీ సమాధానాలు మీరు చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ సమాధానాలు ఏవి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే చోరీకి సంబంధించి తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బకాయిస్తున్నటువంటి ఫిరాయింపుదారులపై వారి తీరు కూడా తప్పుపడుతున్నారు. రాజకీయాలు చేస్తూ నిర్లజ్జగా ఫిరాయింపు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ తలవంపులు తెస్తున్నందుకు రాహుల్ గాంధీ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన సమాధానం చెప్తారా లేదా అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. చోటేబాయికి బడేబాయి పహారా. తెలంగాణలోని చోటేబాయికి ఢిల్లీలోని బడేబాయి పహారా కాస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీఎంకు చీమ కుట్టకుండా బీజేపీ కాపాడుతున్నదని కూడా దుయ్యబట్టారు. ఏదైతే ఎన్నో సమస్యలతో సతమవుతున్నటువంటి తెలంగాణకు రేవంత్ రెడ్డి ఎన్ని స్కామ్లు పాల్పడ్డా బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మరొక ఐటమ్ చూసుకున్నట్లయితే ఏదైతే టీ న్యూస్ ప్రతినిధిపై అక్రమ కేసు, దీనికి సంబంధించి కేటీఆర్ రియాక్షన్ చూడొచ్చు, ఇటు హరీష్ రావు కూడా రియాక్షన్ మనం చూడొచ్చు. యూరియా కష్టాలను చూపితే కేసులు పెడతారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఏదైతే రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి కష్టాలు చూపినటువంటి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధిపై, జర్నలిస్టుపై అక్రమంగా కేసులు పెట్టినటువంటి పోలీసులు ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించే సమయంలో వేధించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలను పట్టించుకొని పాలకులు వాటిని బహిర్గతం చేసినటువంటి జర్నలిస్టులను, మీడియాను బెదిరించడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ సర్కారు నిరంకుశ ధోరణి, ఇందిరమ్మ పోలీసు రాజ్యానికి నిదర్శనమని మండిపడ్డారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ ముఖ్యమని వ్యాఖ్యానించారు. సాంబశివరావుపై పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇటు హరీష్ రావు కూడా స్పందించారు. అణచివేతలతో జర్నలిస్టులను భయపెడతారా అంటూ హరీష్ రావు కూడా సూటి ప్రశ్నించారు. రైతుల యూరియా కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నటువంటి జర్నలిస్టులను అణచివేయడం, అక్రమ కేసులతో వేధించడం దుర్మార్గమని హరీష్ రావు పేర్కొన్నారు. అన్నదాతల ఎరువుల వేతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఖమ్మం టీ న్యూస్ విలేకరి సాంబశివరావుపై అక్రమ కేసు బనాయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించినటువంటి విలేకరులపై ఉల్టా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించారు. శాంతి భద్రతల నిర్వహణను పక్కనబెట్టి ప్రజల గొంతు నొక్కడం శోచనీయమన్నారు. సాంబశివరావుపై పెట్టినటువంటి కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే సంబంధం లేని వ్యక్తితో ఫిర్యాదు, ఏదైతే ఎలాంటి ఫిర్యాదు చేశారో అసలు ఏంటి, ఆ సెక్షన్ ఏంటో కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు.
ఆ తర్వాత కాసేపటికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తితో టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. దీనిపై మీడియా సభ్యులు వివరణ కోరగా పోలీసులు స్పందించలేదు. పోలీసులు నోరు మెదపనప్పటికీ కేసు నెంబర్ 259/2025 సెక్షన్ 151, 196, 353/2 రెడ్ విత్ 3/5 BNS 2023/124 153A 505 రెడ్ విత్ 34 IPC ప్రకారం సాంబశివరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. అక్రమ కేసుపై ఆగ్రహ జ్వాలలు. ఏదైతే జర్నలిస్ట్ సాంబశివరావుపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఖండించారు. సాంబశివరావుపై కేసు నమోదు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నిప్పులు చెరిగారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక